మనం కూడా కావలి కాస్తాం, నిష్ప్రయోజనమైన కావలి కాస్తున్నామేమో, సమయం మించిపోయిన తర్వాత కావలి కాస్తున్నామేమో, అది వ్యర్థమైంది. సమయం ఉండగానే ఏం చేయమన్నాడు? నీ ఇల్లు చక్కబెట్టుకో. కాబట్టి సమయం ఉండగానే, సమయం దాటిపోకముందే, ఇదే సమయము మీరు ఎక్కి పొండి, ఇదే సమయం అని ఇతరులకు మనము సువార్తను ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. ఇదే సమయము కాబట్టి మనము కొండను, ప్రార్థనా కొండను, వాక్యం అనే కొండను లోతుల్లోనికి ఎక్కవలసిన వారముగా ఉన్నాం. అలాగున ఆత్మీయ శిఖరాలను మనం ఎక్కి మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకుంటూ అనేకులను ఆ కొండ మీదకి మనం ఎక్కించే వారముగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మరి ఇంతవరకు మనము ఎత్తైన కొండపైకి ఎక్కాలి. ఏది ఈ సారాంశం ఏంటనుకున్నా కానీ మనం రోజు రొట్టె విరిచే కార్యక్రమంలో మనం రొట్టె విరుస్తున్నాం. నిజమే, మనం నిజంగా ఆయనను ఎరిగి ఉండాలి, ఆయన గురించి బాగా తెలిసి ఉండాలి, ఆయన్ని స్తుతించగలము. అప్పుడు హృదయాలతో మనం స్తుతించినప్పుడు మాత్రమే ఆయన్ని మనం స్తుతించగలము. మరి బలి జరగాలి. భోజనానికి ముందు మనం ఎంత నిష్టగా ఉండాలో, ఎంత హృదయాల్లో మనం పరిశుద్ధత కలిగి ఉండాలో మనం నేర్చుకోవాలి. మరి మనం సువార్త అందించాలి, అందరికీ సువార్త అందించాలి. మన ద్వారా అనేక మంది రక్షణ పొందాలి. నిజమే, మనకు చాలా అదృష్టం. మనం ఇంత మంచి అవకాశం మనకిచ్చాడు దేవుడు. మనం రక్షణ పొంది దేవుని, నిజమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఈ అవకాశం చాలామందికి లేదు, చాలామందికి ఈ సువార్త అందబడట్లేదు కూడా. కానీ మనం ఇప్పుడు సువార్త చేసినా కూడా ఇది గొప్ప నేరంగా ఉంటుంది. మనం ఏం చేయాలి? ఇప్పుడు హృదయాలతో పట్టుదలతో ప్రార్థించాలి. ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందాలని, మన కుటుంబాల్లోనూ, మన బిడ్డలో, మన సంఘంలోనూ, మన గ్రామంలోనూ ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది మంచిగా జీవించాలని మనం ప్రార్థిస్తాం. మరి ఇంతవరకు ఈ మంచి వాక్యాలు చెప్పించిన తబిత గారికి సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు బళ్ళ నవరత్నంగా చర్చి నుంచి వచ్చిన వాళ్ళు పాట పాడుతూ అంటున్నారు. వాళ్ళు పాడిన తర్వాత మరలా బళ్ళ కమల్ కుమారి గారు కూడా పాట పాడతారు. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. నీ ప్రభావము నాలోకి చేరగా, నీ ప్రభావము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయేగా, నా స్వరూపము మారిపోయేగా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. ప్రయత్నాలు చేసి వేసారి ఉంటిని, ఉన్న ఆస్తినంతా చేజార్చుకుని
వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, ఎంత తిరిగినా సరికాకయుంటిని, ఎంత తిరిగినా సరికాకయుంటిని, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయ. సొంత జనులతోని విరివీయబడితిని, అపనిందల పాలై మతిపోయి చెడితిని, సొంత జనులతోని విరివీయబడితిని, అపనిందల పాలై మతిపోయి చెడితిని, బ్రతికెందుకని మనసే చంపుకొని, బ్రతికెందుకని మనసే చంపుకొని, జీవజలమై ఇలా మిగిలియుంటిని, జీవజలమై ఇలా మిగిలియుంటిని, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయ. నీ మహిమని గూర్చి వార్తలను వింటిని, స్వస్థపరచు దేవా నిన్ను నమ్ముకుంటిని, నీ మహిమని గూర్చి వార్తలను వింటిని, స్వస్థపరచు దేవా నిన్ను నమ్ముకుంటిని, ధైర్యము లేక ఎదురుగా రాలేక, ధైర్యము లేక ఎదురుగా రాలేక, వెనుక నుండి వచ్చి నిన్ను ముట్టుకుంటిని, వెనుక నుండి వచ్చి నిన్ను ముట్టుకుంటిని, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయ. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయ. నీ ప్రభావము నాలోకి చేరగా, నీ ప్రభావము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయేగా, నా స్వరూపము మారిపోయేగా, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయ. మరి ప్రత్యేక గీతం వినిపించిన బళ్ళ నవరత్న గారి సంఘ బిడ్డలకి ప్రత్యేక సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు బళ్ళ కమల కుమారి గారి ప్రత్యేక గీతం.
ప్రత్యేక గీతం వినిపించిన బల్ల కమల్ కుమారి గారికి సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు వాక్య పఠనము ఆర్ అను గారు నిర్మాకాండము 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. నిర్మాకాండము 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. నిర్గమకాండము 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న దేశము వారితో నిండి ఉండెను. ఇంత మటుకు. వాక్యపట్నం చేసిన అను గారికి ప్రత్యేక వందనాలు. ఇప్పుడు 2వ వర్తమానంగా శ్రీమతి స్వర్ణ శిరీష గారు అందించవలసిందిగా కోరుచున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.
దైవజనులకు ఇది నాన్న కార్యక్రమాన్ని నడిపిస్తున్న సహోదరికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని అందరినీ ఈ రీతిగా మీ మందిరంలో చేర్చి మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభువా. మా యొక్క లోపాలను ఎత్తి చూపుతూ మేమేమి సరి చేసుకోవాల్సిందో మాతో మాట్లాడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు గనుక నా ప్రభువా, మీరు మాట్లాడడం కొనసాగించండి. మానవ తలంపులు మాటలను మరుగుపరచండి. మీ దాసరాలకు మీ ఆత్మ సహాయాన్ని నడిపింపును దయచేయండి ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన జీవాహారమైన మీ యొక్క కృపను కోరుకుంటూ ఈ సమయాన్ని మమ్మల్ని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనము ధ్యానం చేస్తున్న అంశం ఏంటో చెప్తారా అండి? మనము ఏ అంశం గురించి ఉదయకాలంలో ధ్యానాన్ని ఆరంభించాం అండి? స్త్రీల మానవాళి రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన విమోచన ప్రణాళికలో వాడబడిన స్త్రీలను గురించి ధ్యానం చేసుకుంటున్నాం. విమోచన ప్రణాళిక అంటే అర్థం ఏంటండి? విమోచన ప్రణాళిక ప్రణాళిక అంటే ప్లాను. మనం తెలుగువారమైనా కొన్నిసార్లు ఇంగ్లీష్లో చెప్తేనే బాగా అర్థమవుద్ది కదండి. విమోచన అంటే విడిపించబడ్డం. దేవుడు మనందరినీ విడిపించడానికి ఆయన వేసిన ప్లాన్ ఏంటి? రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడం. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడానికి పాత నిబంధన గ్రంథంలో దేవుని చేత వాడబడిన స్త్రీలను గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొదటి స్త్రీ ఎవరో మనం చూసాం. హవ్వ నుంచి ప్రారంభించబడి ఎక్కడి వరకు వచ్చామండి? ఎవరి వరకు వచ్చాం? రిబ్కా వరకు వచ్చాం. ఈ స్త్రీలందరూ ఏ ఏ పరిస్థితుల మధ్యలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చారో, ఎలాగ వారు తప్పటడుగులు వేసినప్పటికీ తిరిగి సరి చేసుకొని ప్రభువును హత్తుకొని ఆయన ఉద్దేశాలు వారి జీవితంలో ఏమైనావో తెలుసుకొని నెరవేరుస్తూ ముందుకు సాగారో అనే విషయం ధ్యానం చేస్తూ ఉన్నాం. రిబ్కా గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. రిబ్కా తర్వాత దేవుడు వాడుకున్న స్త్రీలు ఎవరో చెప్తారండి? రిబ్కా కుమారుల్లో ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఎంతమంది కుమారులు రిబ్కాకి? ఏసావు, యాకోబు. వారిరువురిలో ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? యాకోబు యొక్క భార్యలు ఎవరు? ఆల్రెడీ ప్రస్తావించారు సహోదరి. ఎవరండి? లేయా, రాహేలు. రిబ్కా తర్వాత దేవుని చేత వాడబడిన స్త్రీలు ఎవరు అంటే లేయా, రాహేలు. మనం క్లుప్తంగా జస్ట్ వీరిని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం, ఎందుకంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు కనుక. లేయా గురించి బైబిల్ గ్రంథం ఏమని పరిచయం చేసింది? లేయా జబ్బు కొండలు గలది. ఆమెలో ఒక శారీరక లోపం ఉంది. తన వివాహ సమయానికి వచ్చేటప్పటికి తన ప్రమేయం లేకుండానే వివాహం జరిగింది. అయినా కూడా రాహేలు దేవుని చిత్తాన్ని అంగీకరించింది. లేయా ఒకవేళ యాకోబుతో వివాహ సమయంలో గనక లేయా కానీ రాహేలు కానీ నోరు తెరిచి మాట్లాడితే తమ తండ్రి యొక్క గౌరవం ఎలా ఉండేదండి? లేయా ఏమనొచ్చు? నా చెల్లిని ప్రేమించిన వ్యక్తితో నాకు వివాహం జరిగిస్తున్నారు. రాహేలు ఏమనొచ్చు? నన్ను ప్రేమించిన వ్యక్తితో మా అక్కకి వివాహం జరిగిస్తున్నారు. ఇద్దరు నోరు తెరిచారండి? నోరు తెరలేదు. తమ తండ్రి గౌరవాన్ని వారు కాపాడారు.
వారి తల్లి ప్రస్తావన వాక్యంలో లేదు, కానీ ఆ తల్లి ఎలా పెంచిందో, ఎంత ప్రార్థన చేసిందో. లేయా వివాహము తన తండ్రి పెద్ద కుమార్తె గనుక తనకి వివాహం చెయ్యాలి రాహేలు కన్నా అనే ఉద్దేశంతో యాకోబును మోసం చేసి వివాహం చేసినప్పటికీ లేయా వివాహము యాకోబుతో జరగడం దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. లేయా దేవుని చిత్తాన్ని అంగీకరించి ముందుకు వెళ్తున్నప్పుడు లేయా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో కొన్ని మాటలు చూసుకుని మనం ముందుకు వెళ్దాం. ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతున్నానండి. మరియు అతడు లేయా కంటే రాహేల్ను బహుగా ప్రేమించి, తర్వాత 31వ వచనం, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. 32వ వచనం, లేయా గర్భవతి కుమారునికని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా. 34వ వచనం, 33వ వచనం, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. 34వ వచనం, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కంటిననుకొను, అందుచేత అతనికి లేవని పేరు పెట్టాను. 35వ వచనం, ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అని పేరు పెట్టాను. లేయా వివాహ జీవితం గురించి ఆలోచన చేస్తే భర్త ప్రేమ కోసం ప్రాకులాడుతూ ఉంది, కానీ ఆ ప్రేమ దక్కలేదు. అయితే ప్రేమ రాహిత్యంతో ఉన్న లేయాను దేవుడు చూశాడు. భర్త ప్రేమను పొందుకోలేని స్థితిలో లేయా ఎవరి ప్రేమను గుర్తిస్తూ ఉందంటే దేవుని ప్రేమను గుర్తిస్తూ ఉంది. ఆనాటి స్త్రీలు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఏదైనా లోటు ఏర్పడినా, ఏదైనా కోల్పోయినా, వారి యొక్క ఆశ తీరకపోయినా ఎవరి వైపు చూశారు అంటే దేవుని వైపు చూశారు. లేయా ఇక్కడ దేవుణ్ణి అర్థం చేసుకున్న విధానం ఏంటి అంటే, దేవుడు చూసే దేవుడు, నా శ్రమను చూచి ఉన్నాడు. తర్వాత యెహోవా విన్నాడు, ఆయన వినే దేవుడు. భర్త ప్రేమకు దూరమై దేవుని ప్రేమకు దగ్గరవుతూ ఆమె దేవుణ్ణి అర్థం చేసుకోవడం ప్రారంభించింది. భర్త 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 అంటూ మాట్లాడింది. ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి దేవుణ్ణి స్తుతించే అనుభవాన్ని పొందుకుంది. ఏ స్త్రీ అయినా, వివాహమైన ఏ స్త్రీ అయినా భర్త ప్రేమ కోసం ఆరాటపడడం సాధారణమైన విషయమే. కానీ ఆ ప్రేమ ఆమె పొందుకోలేకపోయినప్పటికీ కూడా లేయాను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. లేయా యొక్క 4 కుమారుల్లో శ్రేష్టమైన లేవి గోత్రం యూదా గోత్రానికి గోత్రకర్తలకు తల్లయింది లేయా. ఒకవేళ సమాజం దృష్టిలో లేయా శారీరక లోపము కలిగి ఉన్నదే, ఒకవేళ తండ్రి దృష్టిలో తన వివాహం కోసం భారంగా భావించి వివాహం జరిగించాడు తండ్రి, కానీ దేవుడు మాత్రం లేయాను ఎన్నుకున్నాడు తన ఉద్దేశం కోసం. తర్వాత రాహేలు గురించి ఆలోచన చేస్తే, రాహేలు భర్త ద్వారా అధికంగా ప్రేమించబడిందనే విషయం మనకి తెలుసు. అయితే తనకి బిడ్డలు లేకపోవడం వల్ల తను ఎలా ఉంది, తన పరిస్థితులు ఏంటండి, అక్క గురించి అసూయపడింది. 30వ అధ్యాయంలో మనం చూద్దాం చూడండి. తన అక్క యందు అసూయపడి, 30వ అధ్యాయం 1వ వచనం. తర్వాత నాకు గర్భఫలమిమ్ము లేని ఎడల నేను చచ్చేదను, భర్తతో అంటున్న మాటలు. అక్క యందు అసూయ, భర్తను బెదిరిస్తూ ఉంది చస్తాను. తర్వాత ముందు వచనాలకు వెళితే భర్త గురించి బేరమాడుతూ ఉంది. భర్తను సంపూర్ణంగా తన నియంత్రణలోనికి తీసుకుంది.
అయితే 11 మంది సంతానం యాకోబుకు ఇవ్వబడే వరకు రాహేలు జ్ఞాపకం చేసుకోబడలేదు దేవుని ద్వారా. 10 మంది కుమారులు దీనా జన్మించిన తర్వాత 30 అధ్యాయం 22వ వచనం చూస్తున్నాం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను. అప్పటికి అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత, భర్తను సాధించడం అయిన తర్వాత ఇంకా ఏ దిక్కు లేదు, నువ్వే దిక్కు ప్రభువా అని ఆయన్ను పట్టుకుంది రాహేలు. తన మనవి ఆలకించబడి యోసేపును దేవుడు అనుగ్రహించినట్లుగా, తర్వాత బెన్యామీను కూడా జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే రాహేలు గర్భాన్ని మూయడం వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. యోసేపు పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. రాహేలును దేవుడు ఎందుకు వాడుకున్నాడు అంటే, రాహేలుకు యోసేపును అనుగ్రహించి ఇశ్రాయేలీయులను కరువులో కాపాడడానికి యోసేపును దేవుడు వాడుకోబోతున్నాడు. ఒక స్త్రీ తన యొక్క కష్ట నష్టాలలో దేవుణ్ణి హత్తుకుంటే, దేవునితో సహవాసం చేస్తే, దేవునితో సమయం గడిపితే ఏ రీతిగా దేవుడు పరిస్థితులను మార్చి వారిని ఆశీర్వాదకరంగా మలచుకుంటాడో ఈ యొక్క విషయాలన్నీ మనకి అర్థమవుతూ ఉన్నాయి. ఆ దినాలలో ఈ పాత నిబంధన గ్రంథంలోని ఈ స్త్రీలు దేవుడు ఏర్పాటు చేసిన విమోచన ప్రణాళికలో వాడబడ్డారు. మనము ఆ యొక్క విమోచన ప్రణాళికను అందుకున్నాం. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా విమోచించబడ్డాం. అమూల్యమైన విలువైన రక్తం చేత కొనబడ్డాం. మన యొక్క విలువ ఎంతండి? మన యొక్క విలువ ఎంత? నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, మనం కట్టిన చీరను బట్టి లేదు మన విలువ, మనం ధరించిన నగల్లో లేదు మన విలువ, యేసుక్రీస్తు ప్రభువారి రక్తమంతా మన విలువ. నిజంగా మనం ఎంత ధన్యులమండి. ఈ లోకంలోనంట మన ఒక్కరి గురించి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించేవారట. మన ఒక్కరి కోసం. మనం చాలాసార్లు నంబర్ గురించి చాలా నిరాశపడతా ఉంటాం కదా. దేవుడికి ఈ జనసంఖ్య పట్టించుకోడు, ఎంతమంది అనేది పట్టించుకోరు. ఆయన ఒక్కరి కోసం కూడా ఆయన ప్రాణం పెట్టడానికి వెనుక తీయని దేవుడు. ఆ దినాలలో పాత నిబంధన చరిత్రలో ఈ స్త్రీలు రక్షణ ప్రణాళిక కొరకు వాడబడితే, ఆ రక్షణ ప్రణాళికలో విమోచించబడిన మనము ఆ రక్షణను మనకు, మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్న వారికి, మన దేశానికి అందించడానికి దేవుని చేత ఎన్నుకోబడిన వారము, వాడబడవలసిన అవసరత ఉన్నవారు. ఈ లోకంలో మనం ఎవ్వరము కూడా ఏ ఉద్దేశము లేకుండా జన్మించలేదు. ఏ ఉద్దేశము లేకుండా నేను రక్షణ పొందుకోలేదు. ఒక వస్తువును మనం విలువ పెట్టి కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంటాం మార్కెట్ నుంచి, ఆ వస్తువును మూలలో పెట్టం. ఒకవేళ అది వాడబడకపోతే, సరిగా పని చేయకపోతే మనం ఎంత బాధపడతామో. స్త్రీలకు ఇంకా బాగా తెలుసు, వస్తువులు ఎక్కువ వాడేవారు మనమే కాబట్టి. అయితే ఆయన మనల్ని రక్తమిచ్చి కొనుక్కున్నారు. ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? ఆయన మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నారు. ఆయన మన పట్ల, మన వ్యక్తిగత జీవితాల పట్ల, మన కుటుంబాల పట్ల ఈ యొక్క స్త్రీలు వారి యొక్క సాధక బాధకాలలో, లోటుల్లో, శ్రమల్లో దేవునితో సహవాసం చేశారు. దేవునితో సహవాసం చేసే కొద్దీ వారికి అర్థమైంది దేవుని ప్రణాళిక వారి జీవితాల్లో. మనం ఎంత సహవాసం చేస్తున్నాం? ఉదయకాలం లేచి దేవునితో సహవాసం చేయటానికి మనకి ఏం అడ్డొస్తున్నాయి? దేవుడు మనకు అనుగ్రహించిన ఏ ఆశీర్వాదం ఆయనతో మనం గడపలేకుండా చేస్తుంది? ప్రశ్నించుకుందామా అండి? ఫోనా?
ఉదయకాలం లేవగానే బైబిల్ పట్టుకోవాల్సిన మనం ఫోన్స్ పట్టుకుంటున్నామా స్త్రీలమైన మనం? ఎంత దౌర్భాగ్యం! దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళకుండా మనల్ని ప్రాణం పెట్టుకున్న ప్రభువుతో సహవాసం చేయకుండా రోజుల తరబడి సంవత్సరాల తరబడి మనం గడిపేస్తున్నామంటే మన రక్షకుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? మన బిడ్డలకి మనం అన్నీ సమకూరుస్తూ ఉన్నాం, కానీ మనతో టైం గడపకుండా మనం ఇచ్చేవన్నీ అనుభవిస్తూ పిలిచినప్పుడల్లా పలకకుండా కనీసం మాట్లాడకుండా ఉంటే ఒకసారి ఆలోచించండి. మీరు అందరూ తల్లులు కదా, మీ బిడ్డలు అలా ఉంటే మీరు ఏం చేస్తారు? ఏమంటాం మన బిడ్డల్ని? మీకు కావాల్సినవన్నీ నేను ఇవ్వాలి, నేను వండి పెట్టాలి, నేను చెయ్యాలి, నాతో మాట్లాడవా, నాతో టైం గడపవా? మన రక్తం చిందించలేదు వారి కోసం. మనమే అలా అంటే ప్రాణం పెట్టి కొనుక్కున్న ప్రభు ఏమనాలి మనల్ని? మనం దేవుని కోసం ఏదో చేసి సంతృప్తి పరచాలని మాత్రం అనుకోవద్దు. మనం చేసే దానికన్నా మనం ఎలా ఉన్నాము అనేది దేవునికి ప్రాముఖ్యం. బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డూయింగ్ అన్నారు ఒక సేవకులు. మనము దేవుని కోసం ఏమి చేస్తున్నామో అనే దానికన్నా మనం ఏమై ఉన్నాము అనేది దేవునికి చాలా ప్రాముఖ్యం. నేను ఎన్ని ప్రసంగాలు చేశాను, ఎక్కడెక్కడ తిరిగాను అనే దానికన్నా దేవునికి నా హృదయం ఏంటి, నేను ఎలా ఉన్నాను అనేది చాలా ప్రాముఖ్యమైనది. నా ప్రసంగాలు ఆయన చూడ్డు, నేను ఎన్ని చోట్లకి వెళ్ళాను ఆయన చూడ్డు. ఫస్ట్ నేను ఎలా ఉన్నానో ఆయన చూస్తాడు. నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆయన్ని ఆయన చూస్తాడు. ఎందుకంటే ప్రాణం పెట్టి కొనుక్కున్నాను నన్ను ఆయన. లేయా, రాహేలులు సాధారణమైన మనలాంటి స్త్రీలే. ఎంతో అద్భుతం. వారి యొక్క జీవితం అంతా ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చారు, దేవుని కొరకు వారు వాడబడ్డారు. ఈ యొక్క లేయా, రాహేలులు తండ్రికి గౌరవాన్ని ఇచ్చారు వారి వివాహ విషయంలో. తర్వాత చరిత్ర మనకు తెలిసి 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్న యాకోబు వెనుకకు ప్రయాణమై వెళ్తూ ఉంటే 31వ అధ్యాయం 14వ వచనం, అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడా? తర్వాత చివరి చదువుతా ఉన్నాను, చివరి వచనం, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లల్లా చేయుమని అతనికి ఉత్తరం ఇయ్యగా. అంతవరకు ముందు చూస్తే అక్క చెల్లెలు ఎక్కడా ఏకీభవించలేదు వివాహమైన తరువాత. కానీ వారిరువురి జీవితాలు మార్చబడ్డాయి. దేవుణ్ణి హత్తుకున్నారు. దేవుని ప్రేమ ఏంటో వారికి అర్థమైంది. యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి బయలుదేరుతూ ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి బయలుదేరుతున్నప్పుడు వారిరువురు పలికిన మాట ఏంటంటే, దేవుడు నీతో చెప్పినట్లు చెయ్యి అని. 20 సంవత్సరాల తర్వాత వారు వెనుకకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 32వ వచనం, 32వ అధ్యాయం 28వ వచనం, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఈ సందర్భం యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన సందర్భం. ఇక్కడ నుండి యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు. యాకోబు యొక్క సంతానము ఇశ్రాయేలీలని అందుకే పిలువబడ్డారు. ఇశ్రాయేలు అనే దేశము, ఇశ్రాయేలీలు ఎవరిని బట్టి అలా పిలువబడ్డారండి? యాకోబు బట్టి. యాకోబు ఇశ్రాయేలు అనే పేరుగా మార్చబడ్డాడు. యాకోబు సంతానం అంతా ఇశ్రాయేలీలుగా పిలువబడినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. దేవుడు యాకోబుని ఏర్పాటు చేశాడు, యాకోబుని పిలిచాడు, వెనుకకు వెళ్ళాడు యాకోబు. మనకి ఆ సంగతులన్నీ తెలిసినవే. తర్వాత
లేయా రాహేలు యొక్క సంతానం ఎంతమంది అండి? ఎంతమంది? లేయా రాహేలు ఇద్దరికి కలిసి మొత్తం సంతానం, యాకోబు యొక్క సంతానం ఎంతమంది? 12 మంది, ఒక కుమార్తె. ఈ 12 మంది కుమారులను, 12 గోత్రాలను మనం చూస్తాం. వారందరినీ ఇశ్రాయేలుగా పిలవడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క ఇశ్రాయేలీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఈ యొక్క యాకోబు కుటుంబంలో ప్రత్యేకంగా యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. 37వ అధ్యాయం నుండి యోసేపు చరిత్ర అంతా మనకు తెలుసు. యోసేపును ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించారండి? కనాను దేశం నుండి ఐగుప్తు ప్రాంతం నుంచి ప్రారంభమైంది చరిత్ర. అబ్రాముది ఏ ఊరు? ఊరు పట్టణం నుంచి అబ్రాము బయలుదేరాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు? కనాను దేశానికి వచ్చాడు. దేవుడు కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు, మరలా కనానుకు చేరుకున్నాడు. కనానులో వారు నివాసం ఉన్నారు. ఇసాకు జన్మించాడు, ఇసాకు, యాకోబు, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే యాకోబు సంతానము కనానులో ఉన్నప్పుడు జరిగిన విషయాలు మనకు తెలుసు. యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడు. అక్కడ ఆ కుటుంబంలో, యాకోబు కుటుంబంలో జరిగిన సంఘటనలు ఏంటి అంటే 37వ అధ్యాయం 26వ వచనం. 37వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వారి ప్రాణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? చివరిలో చదువుతున్నాను. మన రక్త సంబంధి కదా, వానికి ప్రాణహాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పారు. అంటే యోసేపు ఐగుప్తుకు అమ్మివేయబడ్డం, చంపబడకుండా ఉంచడంలో ఎవరు పాత్ర పోషించారంటే తన అన్నయ్యన యూదా. అయితే వారు మిగతా వారు ఐగుప్తుకేమో యోసేపుని పంపించేశారు. మిగతా అన్నదమ్ములు తండ్రి దగ్గరికి వెళ్ళారు, అబద్ధం చెప్పారు తండ్రితో, యోసేపు మరణించాడని. కుటుంబంలో ఇలాంటి అసూయ ద్వేషాలతో వారు ఉన్నప్పుడు కుటుంబంలో జరిగిన సంఘటన ఏంటంటే 38వ అధ్యాయం. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామి అని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. అన్నదమ్ముల మధ్య అసూయ ద్వేషాలు, తండ్రి దగ్గర అబద్ధాలు, ఇలా ఉంది యాకోబు కుమారుల యొక్క పరిస్థితులు. ఆ సందర్భంలో యూదా తన యొక్క స్నేహితుని దగ్గరకు వెళ్ళి అక్కడ కనానీయుని కుమార్తెని, షూయా కుమార్తెని వివాహం కూడా చేసుకోలేదు. ఏముందండి అక్కడ ఒక పదం? యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో. కుటుంబంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారితే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. అన్నదమ్ముల మధ్య తగాదాలు, రాగ ద్వేష స్వభావాలు, అసూయలు. తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, రాహేలు మరణించింది అప్పటికే. వీరి యొక్క యూదా యొక్క పరిస్థితి ఏమైందంటే తాను వేరే ప్రాంతానికి వెళ్ళాడు. తన యొక్క తండ్రి విషయంలో, తన యొక్క తాత విషయంలో, వారి యొక్క కుటుంబ సంబంధాలను చూసినప్పుడు వివాహ విషయాల్లో జాగ్రత్త వహించారు వారు. కానీ యూదా మాత్రం అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. యూదా అన్య స్త్రీని వివాహం చేసుకోవడాన్ని బట్టి 38వ అధ్యాయం 6వ వచనంలో యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అని దానిని పెండ్లి చేసింది. యూదా షూయా కుమార్తెని వివాహం చేసుకుని 3 మగబిడ్డలకు జన్మనిచ్చాడు. తన ఇంటికి వచ్చిన స్త్రీ అన్యురాలు కాబట్టి తన యొక్క పెద్ద కుమారునికి కూడా వివాహం అన్యురాలినే చేసింది. ఆమె పేరు తామారు. లేయా రాహేలు తర్వాత దేవుని చేత వాడబడిన స్త్రీ ఎవరంటే తామారు. ఆమె ఒక కనానీయురాలు. మనకు తెలుసా జరిగిన సంఘటనలన్నీ. తామారు భర్త మరణించాడు, 2వ వ్యక్తిని వివాహం చేశారు, అతను కూడా మరణించాడు.
మూడో కుమారుని ఇవ్వడానికి యూదాకు ఇష్టం లేదు, పుట్టింటికి పంపించేస్తారు తామారుని. కానీ యూదా గోత్రంలో ఏ రీతికైనా సంతానం పొందాలని తామారు తన యొక్క మామగారితో బిడ్డల్ని పొందుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. 38వ అధ్యాయం 29వ వచనం, 27. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి, ఆమె ప్రసవించుచున్నప్పుడు, చివరిలో చదువుతున్నానండి 30వ వచనం, అతనికి పెరసు అని పేరు పెట్టబడును. తరువాత తన చేతిని తొగరగల అతని సహోదరుడు బయటికి వచ్చెను, అతనికి జరహు అని పేరు పెట్టబడిన. తామారు యొక్క కుమారులు యూదాకు ఎవరండి? పెరసు, జరహు. రక్షణ చరిత్రలో వాడబడిన స్త్రీ ఎవరు అంటే తామారు. తామారు ఒక అన్యురాలు. ఇంతవరకు మనం చూసిన వారు ఇశ్రాయేలీల సంతానమే, కానీ అన్యురాలిని కూడా దేవుడు వాడుకున్నాడు, ఇష్టపడ్డాడు దేవుడు. దేవునికి పక్షపాతం లేదు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడని ఈ యొక్క స్త్రీలను గురించి ధ్యానం చేసినప్పుడు మనం అర్థం చేసుకుంటాం. మనం అనుకోవచ్చు అది సరైన సంబంధం కాదు కదా అని, కానీ దేవుడు తామారు యొక్క హృదయాన్ని చూశాడు. యూదా గోత్రంలోని సంతానం కొరకు తను పడిన ప్రయాసను దేవుడు చూశాడు, దేవుడు అంగీకరించాడు. అందుకే తామారు యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలోనికి చేర్చబడింది. తామారు పెరెసుకు పెద్ద కుమారుడైన పెరెసు ద్వారా తర్వాత సంతానము ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అన్యురాలైనప్పటికీ తామారు దేవుని చేత వాడబడింది. ఇశ్రాయేలు కాని వారందరూ కూడా అన్యులే, యూదులు కాని వారందరూ అన్యులే మనతో సహా. మనల్ని దేవుడు విడిచిపెట్టలేదు. మన వరకు కూడా దేవుని రక్షణ ప్రణాళిక అందించబడింది. మనము కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాము. తర్వాత ఈ ఆది కాండంలో తామారు తరువాత దేవుడు వాడుకున్న స్త్రీ ఎవరు అంటే ఎవరండి? ఆది కాండంలో ఇంకెవరిని చూస్తాం? తామారు తర్వాత జరిగిన సంఘటన ఏంటి? కనాను దేశంలో కరువు వస్తుంది. అప్పటికే యోసేపు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు కాపాడబడాలి. ఎందుకండి? ఇశ్రాయేలీలోంచి ఎవరు రావాలి? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. ఇశ్రాయేలీల యొక్క జనము వృద్ధి చెందాలి, విస్తరించాలి, వారు సంరక్షించబడాలి. దానికోసం దేవుడు రాహేలు గర్భాన్ని కొంతకాలం మూసి ఏ సమయానికి అవసరమో ఆ సమయంలో దేవుడు రాహేలు గర్భాన్ని తెరచి యోసేపును అనుగ్రహించి ఇశ్రాయేలు కన్నా ముందుగా యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్ళాడు. కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ యోసేపు తన వారందరినీ చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం కదండి. 50 అధ్యాయంలో ఏముంది? యోసేపు మాటలు 50 అధ్యాయం 21 వచనం. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. తన యొక్క సహోదరులందరినీ నేను పోషిస్తాను, భయపడొద్దని అభయాన్నిచ్చాడు యోసేపు. యోసేపు ఇచ్చేస్తే సరిపోతుందా? తన అన్నలు ఏం చేశారు యోసేపుకి? ఎవరు వారు? ప్రేమించే అన్నలా, ద్వేషించే అన్నలా? తన రక్త సంబంధం కాబట్టి పోషిస్తానని యోసేపు మాటిచ్చాడు. సరే, యోసేపుకి ఎవరున్నారు? భార్య ఉందిగా. ఎవరండి ఆ భార్య? 41 అధ్యాయానికి వద్దాం. వెరీ గుడ్. 41 అధ్యాయం 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు, చివరిలో చదువుతున్నాను, యాజకుడైన పోతీఫెర కుమార్తెకు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. ఎవరండి? ఆసెనత్ గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటాం మనం, కానీ రక్షణ ప్రణాళికలో
ఈ యొక్క యోసేపు భార్య అయిన ఆసెనతను కూడా దేవుడు వాడుకున్నాడు. ఎందుకంటే యోసేపు యొక్క అన్నలు రక్త సంబంధం కాబట్టి పోషిస్తాను అని మాట ఇచ్చాడు. కానీ ఎవరు ఒప్పుకుంటే పోషించగలడు? తన భార్య అయిన ఆసెనతు సహకారం లేకుండా తన కుటుంబాన్ని ఆదరించలేడు యోసేపు. ఇశ్రాయేలు జనాంగము కరువులో నశించిపోకుండా దేవుడు వాడుకున్న స్త్రీ ఎవరు అని మనం చెప్పుకోవచ్చు అంటే ఆసెనతు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడున్నారండి? ఐగుప్తుకు వచ్చారు. ఊరు దగ్గర ప్రారంభమైన చరిత్ర ఎక్కడికి వచ్చింది? ఐగుప్తుకు వచ్చింది. ఈ ఆదికాండ గ్రంథము మొదటి అధ్యాయం సృష్టితో ఆరంభమయ్యి చివరికి వచ్చేటప్పటికి యోసేపు యొక్క మరణంతో ముగించబడింది. అప్పటికి ఇశ్రాయేలీలందరూ ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. మన వాక్య భాగంలో చదువుకున్నట్లుగా నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో మరి ఇక్కడ ఇశ్రాయేలు సంతానమంతా విస్తరించినట్లుగా ఐగుప్తు దేశం అంతా ఇశ్రాయేలుతో నిండి ఉన్నట్లుగా మన వాక్యంలో చూస్తాం. తర్వాత జరిగింది ఏంటి అంటే యోసేపు మరణించిన తర్వాత వారు దాసత్వంలోనికి వెళ్ళవలసి వచ్చింది. అయితే ఆదికాండం 17వ అధ్యాయంలోనే ఈ సంఘటన గురించి దేవుడు ముందుగానే అబ్రహాముతో చెప్పాడు. ఏం చెప్పాడండి చూద్దామా? ఆదికాండము 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. మనం ఆరాధిస్తున్న దేవుడు చరిత్రలోని దేవుడు. సంఘటనలు చరిత్రలో ఆధారాలతో మనకున్నాయండి. వారు 400 ఏండ్లు దాసత్వంలోనికి వెళ్తారనే విషయం ముందుగా పితరుడైన అబ్రహాముకే దేవుడు చెప్పాడు. చెప్పినట్లుగానే నిర్గమాకాండం ప్రారంభ అధ్యాయంలోనే మనం చూస్తాం ఇశ్రాయేలు దాసత్వంలోనికి వెళ్ళారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి ఎక్కడికి వెళ్ళాలి? వారికి దేవుడు వాగ్దానం చేసిన దేశం ఏంటి? అబ్రహాముకి దేవుడు ఏం వాగ్దానం చేశాడు? తరతరాలకు కనాను స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని వాగ్దాన దేశానికి నడిపించడానికి దేవుడు వాడుకున్న వ్యక్తి ఎవరండి? మోషే. అయితే మోషే జీవితంలో ఏ స్త్రీలను దేవుడు వాడుకున్నాడు మనందరికీ తెలిసింది కాబట్టి వాక్యం చూడాల్సిన అవసరం లేకుండా చెప్పుకుందాం. ఆదికాండ గ్రంథంలో ఇంచుమించు 10 మంది స్త్రీలను మనం చూస్తాం. నిర్గమాకాండం నుండి కనుక మనం చూస్తే మొదటిగా మోషే జీవితంలో ఎవరు పాత్ర పోషించారండి? మొదటి అధ్యాయంలో మిద్యాం కన్నా ముందు షిఫ్రా, పూయా మంత్రసానులు కదండి. మోషే జన్మించడానికి సహకరించిన వారు, దేవుని చేత వాడబడిన వారు షిఫ్రా, పూయా అనే ఉద్యోగస్తులు. వారు ఫరో యొక్క ఉద్యోగస్తులని మనం చెప్పుకోవచ్చు. దేవుడు వారిని వాడుకుని అక్కడ వారిని మంత్రసానులుగా ఉంచడంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మోషేని కాపాడడానికి. మనం ఆయా చోట్ల ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. ఆ ఉద్యోగ స్థలంలో మనల్ని ఉంచడం వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అమెరికాలో డోరతీ క్లాప్ అనే ఒక టీచర్ గారు ఉన్నారట. మురికి వాడల్లో ఒక స్కూల్లో ఒక అబ్బాయి చదువుతూ ఉన్నాడు. చాలా యాక్టివ్గా ఉండేవాడట, చాలా అల్లరి చేసేవాడట. టీచర్ల యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుందంటే బాగా అల్లరి చేసిన వారి మీద ఉంటుంది, బాగా చదివే వారి మీద ఉంటుంది. అబ్బాయి క్రైస్తవుడు. ఎందుకు ఆ డోరతీ క్లాప్ గారికి ఆ యొక్క బిడ్డని చూసినప్పుడల్లా ఇంత చురుకైన వాడుగా ఉన్నాడు. ఈ వ్యక్తి దేవుడు వాడుకుంటే దేవుని ఉద్దేశాలు ఎంత చక్కగా నెరవేర్చగలడు అనే ఆలోచన వారికి వచ్చింది. దేవుని గురించి కొన్ని విషయాలు చెప్పడం ప్రారంభించింది. అది ఎలాగో క్రిస్టియన్ దేశం కాబట్టి చెప్పిందట ఆవిడ. క్రైస్తవుడే అబ్బాయి కానీ
ఈమె చెప్పింది. తర్వాత యోహాను సువార్తను పోస్టులో తనకి పంపించిందంట యవనస్తుడు అయిన తర్వాత. యోహాను సువార్తను పంపించడం మాత్రమే కాదు, ఆ బిడ్డ పేరు పెట్టి ప్రతి దినము ఆమె ప్రార్థన చేసేదట. ఎందుకో ఆ బిడ్డ పట్ల తనకు ఆ భారం కలిగిందట. ప్రతి దినము ఆ బిడ్డ రక్షణ పొందాలని, దేవుడు వాడుకోవాలని ప్రార్థన చేసేవారట ఆ స్త్రీ. చాలా అల్లరిగా ఉండే యవనస్తుడు కొన్ని సంవత్సరాల 12 సంవత్సరాల ప్రార్థన తర్వాత ఆ యవనస్తుడు రక్షణ పొందాడు, దేవుని పిలుపును అందుకున్నాడు. ఓఎం అనే సంస్థను స్థాపించి సాహిత్యంతో ప్రపంచమంతటా కూడా దేవుని సువార్తను ప్రకటించాడు. ఆపరేషన్ మొబిలైజేషన్ అనే సంస్థ ద్వారా సంస్థ వ్యవస్థాపకుడు ఆయన జార్జ్ వర్వర్ ఆయన పేరు. ఆ బిడ్డ యొక్క రక్షణ వెనుక ఎవరి ప్రార్థన ఉందండి? ఒక సాధారణమైన టీచర్ యొక్క ప్రార్థన ఉంది. ఆమె ఆ బిడ్డ కోసం వెచ్చించిన సమయము, పెట్టుబడి పెట్టిన ప్రార్థన ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క యవనస్తుడు పరిచర్య చేయడానికి దేవుడు వాడుకున్నాడు. మన కుటుంబంలో ఎదుగుతున్న బిడ్డలు కావచ్చు, మన సండే స్కూల్లో ఉన్న బిడ్డలు కావచ్చు, ఇప్పుడు వారున్న స్థితిని బట్టి మనం వారిని అంచనా వేయలేం. వారి పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉందో మనకు తెలీదు. ఎవరిని తక్కువ చూడొద్దు, ఎవరిని నిర్లక్ష్యం చేయొద్దు. మనం వారి కోసం పెట్టుబడి పెట్టాలి, ప్రార్థన అనే పెట్టుబడి. సండే స్కూల్ పరిచర్య గురించి ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నామండి? మన సండే స్కూల్లో జరుగుతున్న పరిచర్య గురించి ఒకవేళ మనం టీచర్స్గా ఉండకపోవచ్చు, కానీ మన సండే స్కూల్కి వస్తున్న బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదగాలని, భవిష్యత్తులో మన సంఘానికి వారు ఆశీర్వాదకరంగా మార్చబడాలని మనం ప్రార్థన చేస్తున్నామండి. ముందు మన బిడ్డల కోసం మనం ప్రార్థించేవారిగా ఉంటే ఆ భారాన్ని మన సంఘంలోని బిడ్డల కోసం కూడా ప్రార్థన చేసే భారము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. డోరతీ క్లాప్ సాధారణమే ఒక టీచర్ గారి ప్రార్థన ప్రపంచవ్యాప్తంగా పరిచర్య చేసే సేవకుని లేవనెత్తింది. ఇక్కడ ఈ యొక్క షిఫ్రా పూయాలను దేవుడు ఎందుకు వాడుకున్నాడంటే మోషే మరణం నుండి తప్పించబడ్డాను. తర్వాత యోకెబెదు, తర్వాత తల్లి అయిన యోకెబెదు, తర్వాత మిరియాము. ఎలాంటి తల్లి అండి ఆ తల్లి? ఇశ్రాయేలు సమాజానికి తన 3 బిడ్డల్ని కూడా ఒక యాజకుడు, ఒక నాయకుడు, ఒక ప్రవక్త్రి ఎంత ప్రార్థన చేసిందంటారు? ఆమె ఏం చేసేటప్పుడు యోకెబెదు? మనలాంటి పరిస్థితులు అండి. వారు ఎక్కడున్నారు? దాసత్వంలో ఉన్నారు. ఇప్పుడు మనలాగా ఎప్పుడంటే అప్పుడు లేవడానికి ఇష్టం ఉంటే వండి, ఇష్టం లేకపోతే కర్రీ పాయింట్ నుంచో లేకపోతే రెస్టారెంట్ నుండో భోజనం తెప్పించుకునే పరిస్థితులు కావవి. వారు దాసత్వంలో ఉన్నారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి పనికి. ఎంత కఠినమైన దాసత్వమో నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాంటి దాసత్వంలో ఉండి తన 3 బిడ్డల్ని దేవుని కొరకు పెంచగలిగింది అంటే ఎంత అద్భుతమైన స్త్రీ అండి ఈ స్త్రీ. ఎంత భారం ఉంది స్త్రీకి. దేవుడు ఆ తల్లి భారము, ఆ తాపత్రయం చూసి మోషేను సంరక్షణించిన విధానం ఎంత గొప్పది. దేవుడు ఒక రాజకుమార్తె, ఫరో కుమార్తెను అంతఃపురంలో స్నానం చేయించడం మానిపించి నైలు నది ఒడ్డుని ఏటి ఒడ్డుకు తీసుకొచ్చాడంట. ఆశ్చర్యం అనిపించట్లేదా? రాజకుమార్తె ఏంటి ఏటి ఒడ్డుని స్నానానికి రావడం ఏంటి? అంతఃపురంలో లేదా దానికి పరిస్థితి? అది దేవుని యొక్క కార్యం. దేవుడు అనుకుంటే ఏం చేయగలడు? అంతఃపురంలో ఉండవలసిన రాజకుమార్తె యోకెబెదు యొక్క కుమారుని తీసుకొని వెళ్ళి సకల విద్యలు నేర్పించడానికి దేవుడు వాడుకున్నాడు. అది తల్లి యొక్క హృదయ భారాన్ని చూసి దేవుడు కార్యం చేశాడు అక్కడ.
ఇక్కడ నిర్గమాకాండం 2వ అధ్యాయంలో చక్కని పదాలు చూస్తాం చూడండి. 2వ అధ్యాయం చివరి పదం, 2వ అధ్యాయం 2వ వచనం చివరి పదం దాచెను. 3వ అధ్యాయంలో 3వ వచనంలో దాచలేక. దాచెను, దాచలేక ఏంటండి పదాలు? దాచెను, దాచలేక రెండు వ్యతిరేకమైన పదాలు. ఎంతవరకు దాచగలదో ఆమె దాచింది. దాచలేని పరిస్థితుల్లో తీసుకెళ్ళి మొసళ్ళు ఉండే నైలు నదిలో వేసి ఏం చేసిందంటారు? పని చేసుకుంటూ మోకరించి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసే పరిస్థితులు లేవప్పుడు. ఆమె పని చేస్తూ కూడా తన కుమారుని సంరక్షించమని ఎంత కన్నీరు కాచిందో ఆ తల్లి. మన బిడ్డల కోసం ఎంత కన్నీరు కారుస్తున్నాం. మనకు ఒక తల్లి తన బిడ్డకు పెట్టే పెట్టుబడిలో శ్రేష్టమైన పెట్టుబడి ఏంటి అంటే ప్రార్థన అనే పెట్టుబడి. బ్యాంకుల్లో ధనం కాదు, ఆస్తి, డాక్యుమెంట్స్ కాదు. ఎంత ప్రార్థన, ఎంత కన్నీరు కాచిందో. మోషే కాపాడబడ్డాడు. రాజకుమార్తె ద్వారా తిరిగి తన ఒడిలోనికే వచ్చాడు. మనందరికీ తెలిసిన సంగతులు అవన్నీ. తర్వాత మోషే జీవితంలో ఇంకెవరెవరు వాడబడ్డారండి? షిఫ్రా, పూయా, యోకెబెదు, మిరియాము, ఫరో కుమార్తె. నెక్స్ట్ మోషే జీవితంలో మనకు తెలిసిన 40 సంవత్సరాల కథ అంతా 2వ అధ్యాయంలో రాయబడింది. వివాహమైంది, 2 కుమారులు జన్మించారు. 2వ అధ్యాయంలో 40 సంవత్సరాల చరిత్ర అంతా 40 సంవత్సరాలు యోసేపు ఐగుప్తులో రాజకుమార్తె ఇంట ఉండడం, తర్వాత మిద్యాను దేశానికి వెళ్ళడం, అక్కడ ఒక 40 సంవత్సరాలు గడిచిపోవడం, మొత్తం 80 సంవత్సరాల చరిత్ర అంతా నిర్గమాకాండం 2వ అధ్యాయంలో రాయబడింది. మిద్యానులో 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేను ఎందుకు ఎన్నుకున్నాడో మండుచున్న పద ద్వారా తెలియజేశాడు. మోషే వెనుకకు ప్రయాణం అవుతున్నప్పుడు వాక్యంలో మనకు తెలుసు, ఆల్రెడీ మన సిప్పోరా జీవితాన్ని గురించి ధ్యానం చేసాం. 4వ అధ్యాయం 25వ వచనంలో సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదం లేదా అతని పడవేసి, నిజముగా నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనిను. అంతటా ఆయన అతనిని విడిచాను. ఒక గొప్ప ఉద్దేశం కొరకు వెనుకకు వెళ్తున్న మోషేను దేవుడు చంప చూసినప్పుడు సిప్పోరాను దేవుడు అక్కడ వాడుకున్నాడు. ఎంత తెలివైన స్త్రీ, ఎంత సమయస్ఫూర్తి, ఎంత ఆమెకు ధర్మశాస్త్రం తెలుసు, ఎంత త్వరగా స్పందించింది. మోషేను అక్కడ తాను కాపాడింది. ఐగుప్తు దాసత్వంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకుంటే, మోషే జీవితంలో దేవుడు వాడుకున్న స్త్రీలు వీరందరూ దేవుని చేత వాడబడ్డారు. ఒక నాయకుణ్ణి సిద్ధపరిచారు. అంత మాత్రమే కాదు, వారు మాత్రమే కాదు, మోషేతో పాటు దేవుడు ఎవరిని ఆ యొక్క ఇశ్రాయేలు కొరకు వాడుకున్నాడండి? తన అన్నయ్యన అహరోనును. అహరోను భార్య ఎలీషబా. గత సంవత్సరం మనం ధ్యానం చేసుకున్నాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 23వ వచనం. అహరోను అమ్మినాదాబు కుమార్తెను నయసోను సహోదరి అని ఎలీషబను పెండ్లి చేసుకునేను. తర్వాత 25వ వచనం. అహరోను కుమారుడని ఎలియాజరు పూతియేలు కుమార్తెల్లో ఒకతను పెండ్లి చేసుకునేను. అహరోను భార్య పేరు ఎలీషబా. అహరోను తర్వాత యాజకుడు ఎలియాజరు. ఎలియాజరు భార్య పేరు పూతియేలు. అహరోను ఎలియాజరు కూడా మోషేతో కలిసి ప్రయాణం చేశారు, వాడబడ్డారు. ఇశ్రాయేలీలను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించడానికి మోషే అహరోనులను దేవుడు ఎన్నుకుంటే, ఈ యొక్క అహరోను భార్య సహకరించింది అహరోనికి. కాబట్టే వారిరువురు కలిసి 40 సంవత్సరాలు ప్రయాణం చేసి మోషేను, ఇశ్రాయేలు ప్రజలను మోషే
వాగ్దాన దేశపు అంచులకి నడిపించాడు. నిర్మాకాండంలో వారు బయలుదేరుతారు, మనకు తెలుసు, అరణ్య ప్రయాణం చేస్తారు. నిర్మాకాండం 1వ అధ్యాయం మోషే పుట్టుకతో 2వ అధ్యాయం మోషే పుట్టుకతో ప్రారంభమైతే నిర్మాకాండం చివరికి వచ్చేటప్పటికి మనం ఏం చూస్తామంటే ప్రత్యక్ష గుడారాన్ని మనం చూస్తాం. నిర్మాకాండం ప్రత్యక్ష గుడారంతో నిర్మించడంలో పూర్తవుతుంది. అయితే ఇక్కడ నిర్మాకాండంలో కూడా దేవుడు వాడుకున్న స్త్రీలు ఎవరుంటారంటే నిర్మాకాండం 35వ అధ్యాయం 26వ వచనం. ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలు ఒడికిరి. 29వ వచనం. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులో పురుషులనేమి స్త్రీలనేమి తెచ్చుటకు ఎవరి హృదయములు దేవుడు ప్రేరేపించును వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణములు తెచ్చిరి. పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క స్త్రీలు ప్రత్యక్ష గుడారపు ఏర్పాటు కొరకు పిలుపునిచ్చినప్పుడు మోషే వారు కొంతమంది స్త్రీలు వచ్చారు, వీరు అర్పణ తెచ్చారు. అక్కడ ప్రత్యక్ష గుడారంలో వారు పని చేశారు. ఈ స్త్రీలను కూడా దేవుడు వాడుకున్నాడు. పాత నిబంధన సంఘానికి చెందిన ఈ స్త్రీలు దేవుని చేత వాడబడ్డారు. పాత నిబంధన గ్రంథంలో ఈ అరణ్య ప్రయాణం చేస్తున్న స్త్రీల గురించి ఈ యొక్క ఇశ్రాయేల్ అందరి గురించి అరణ్యంలోని సంఘము అని రాయబడింది. అరణ్యంలోని సంఘంలో అనేక మంది ఉన్నారు. అక్కడ పిలిపి ఇవ్వబడింది, కానీ దేవుని చేత ప్రేరేపించబడిన స్త్రీలు వచ్చి అక్కడ పరిచర్య చేశారు. సంఘంలో అనేక మంది ఉంటారు, కానీ దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందేవారు, దేవుని పని చేసేవారు మాత్రం ఎక్కడైనా కొందరే. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఆ ఏర్పరచబడిన వారిలో మనం ఉండడం అనేది మన యొక్క ధన్యత. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గం గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నిర్మాకాండంలో ఈ రీతిగా అయిన తర్వాత మనం లేవి కాండంలో మన చరిత్ర ఏమీ చూడం, కేవలము ధర్మశాస్త్రం యొక్క వివరణ మాత్రమే వ్రాయబడి ఉంటుంది లేవియాకాండం. సంఖ్యాకాండంలో కూడా మనం పెద్దగా చరిత్ర ఏమీ చూడం. తర్వాత ద్వితీయోపదేశ ఖండానికి వచ్చేటప్పుడు ఆల్రెడీ సహోదరి జ్ఞాపకం చేశారు, కొత్త తరానికి ధర్మశాస్త్రం యొక్క వివరణ మనం చూస్తాము. అయితే ఈ యొక్క విమోచన ప్రణాళికలో దేవుని చేత వాడబడిన స్త్రీలు మరలా ఎక్కడ చూస్తామంటే యెహోషువ గ్రంథంలో. సంఖ్యాకాండం చివరికి వచ్చేటప్పుడు, క్షమించండి, ద్వితీయోపదేశ కాండం చివరికి వచ్చేటప్పుడు మనం ఏం చూస్తామంటే, ఒక మాట చూద్దామా, ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం 34వ వచనంలో మనం ఏం చూస్తామంటే మోషే యొక్క మరణం చూస్తాం. వాగ్దాన దేశం యొక్క అంచుల వరకు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించి మోషేను దేవుడు తీసుకుంటాడు, మరణిస్తాడు. మోషే స్థానంలో ఎవరు సిద్ధపరచబడ్డారండి? మోషే తర్వాత నాయకుడిగా యెహోషువ సిద్ధపరచబడ్డాడు. యెహోషువ గ్రంథంలో ఆ విషయాలన్నీ చూస్తాం. మనకి చరిత్ర చదువుతున్నప్పుడు అర్థమయ్యేది ఏంటంటే, తర్వాత నాయకుడిని సిద్ధపరచకుండా ముందున్న నాయకుడిని దేవుడు తీసుకోడు. యెహోషువాని సిద్ధపరిచే ఎవరిని తీసుకున్నాడు? మోషేను. మనం చాలా దినాలుగా కొన్ని విషయాల గురించి కలవరపడతా ఉన్నాం. అయితే వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక దైవజనునికి దేవుడు ముగింపు ఇచ్చాడు అంటే ఆ దైవజనుని స్థానంలో కొందరిని దేవుడు సిద్ధపరిచాడు, అంతే. వాక్యం చెప్తున్నది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సిద్ధపరిచిన వారిని దేవుడు వాడుకుంటాడు. మనం చేయాల్సింది ప్రార్థన. ఇశ్రాయేలు జీవితంలో వాగ్దాన దేశపు అంచుల వరకు మోషే నడిపించాడు. అక్కడి నుండి తర్వాత యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశానికి వారు ప్రయాణం అవుతున్నప్పుడు ఈ యొక్క విమోచన ప్రణాళికలో దేవుని చేత వాడబడిన మరొక స్త్రీ ఎవరండి? యెహోషువ గ్రంథంలో రాహాబు, మనందరికీ పరిచయమైన స్త్రీయే.
రాహాబు ఎవరు? ఒక వేశ్య, ఒక అన్యురాలు. ఈ వేశ్య అన్యురాల గురించి కొత్త నిబంధనలో పరిచయం ఎలా ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి రాహాబు. 11వ అధ్యాయంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారండి? డైరెక్ట్గా పేర్లు శారా, రాహాబు. పేరు ప్రస్తావించకుండా మోషే తల్లిదండ్రుల్లో తల్లి ఉంది, అంటే యోకెబెదు కూడా ఉంది విశ్వాస వీరుల జాబితాలో. 35వ వచనంకి వచ్చినప్పటికీ మృతులైన తమ వారిని స్త్రీలు పొందుకున్నారు అని ఉంది. ఎవరు పొందుకున్నారు పాత నిబంధనలో? సారెపతు విధవరాలు, షూనేమీరాలు ప్రస్తావన. అంటే ఇద్దరి పేర్లు డైరెక్ట్గా ఉన్నాయి. పేరు రాయబడకుండా మోషే తల్లి ఉంది, సారెపతు విధవరాలు, షూనేమీరాలు వారు పొందుకున్న కార్యాన్ని బట్టి అక్కడ ప్రస్తావించబడ్డారు విశ్వాస వీరుల జాబితాలు. అయితే ఈ యొక్క రాహాబుకు విశ్వాసం ఎలా వచ్చింది? ఆ మాట చూసుకుని మనం ముగించేసుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నానండి. ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోచేసెను. యొర్దాను తీరం నుండి అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకు, ఓగుకు మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. 9వ వచనంలోనేమో భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది రాహాబు. ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడంట దేవుడు. 10వ వచనంలోనేమో గతం గురించి మాట్లాడుతుంది రాహాబు. ఇశ్రాయేలు జీవితంలో అరణ్య ప్రయాణంలో దేవుడు వారి పక్షంగా ఎలాంటి కార్యాలు చేశాడో గతం గురించి మాట్లాడుతుంది. తర్వాత 11వ వచనంలో మేము వినినప్పుడు మా గుండెలు ఏం విన్నది? గతంలో దేవుడు చేసిన కార్యాలు విన్నది, భవిష్యత్తులో దేవుడు చేయబోయే కార్యాలు విన్నది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందండి? మా గుండెలు, మా అనుంది, మా గుండెలు స్పందించింది. తన గుండె దేవుని గురించి విని, దేవుని కార్యాల గురించి విని స్పందించిన తన హృదయం ఏం చేసింది? అక్కడ వాక్యంలో ఉంది, ఏం ఒప్పుకుంది? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును. గతం, భవిష్యత్తు. గతం తెలిసింది దేవుడు ఏం కార్యాలు చేశాడు, భవిష్యత్తు గురించి విన్నది ఏం చేయబోతున్నాడు. వర్తమానంలో ఆమె ఏం చేసింది అంటే ఆమె గుండెలు కరిగి ఆమె ఆ దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకుంది. గతమెరిగి భవిష్యత్తు ఎరిగి వర్తమానంలో ఏం చేయాలో అది చేసింది. గుండెలు కరిగిపోయిన వారిలో చాలామంది ఉన్నారు. అక్కడ ప్లూరల్లో ఉంది, మా గుండెలు కరిగిపోయిన అంటే రాహాబు మాత్రమే కాదు, యెరికో ప్రాంతంలో అనేక మంది ఈ యొక్క దేవుని గురించి విన్నారు, కార్యాల గురించి విన్నారు, గుండెలు స్పందించాయి. కానీ మీ దేవుడే పైన ఆకాశమందు క్రింద భూమి అందు మీ దేవుడే దేవుడని ఒప్పుకున్న వాళ్ళు మాత్రం ఒక్కరే. దేవునికి విధేయత చూపించింది రాహాబు ఒక్కతే. ఎంత పెద్ద సమూహంగానైనా మనం వాక్యం వినొచ్చు. వాక్యం వింటున్నప్పుడు గుండెలు కరిగిపోవడం, హృదయం స్పందించడం మామూలే మనకి. అయితే హృదయం స్పందించినప్పుడు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తున్నామనేదే చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడదు. రోమా 10:9. అదే చేసింది ఇక్కడ రాహాబు. మనము అంతే. గతంలో దేవుడు చేసిన రక్షణ ప్రణాళిక గురించి విన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ బలియాగం గురించి మనం విన్నాం.
భవిష్యత్తులో ఆయన మనలను తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నారు, ఆయన విశ్వసించకపోతే నిత్య నరకము అని భవిష్యత్తు గురించి మనకు తెలుసు. అందుకే వర్తమానంలో మనం ఆయన్ను నిజమైన దేవునిగా, మన రక్షకునిగా, నా పాపం కొరకు నీ పాపం కొరకు సిలువలో మరణించిన దేవునిగా మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం ద్వారా మన విశ్వాసులు అని పిలువబడుతున్నాం. ఆయన రక్షకునిగా అనుభవిస్తూ ఉన్నాం. రహాబుకి ఎలా వచ్చింది విశ్వాసం? గతం గురించి భవిష్యత్తు గురించి విని వర్తమానంలో ఏం చేయాలో అది చేసింది. హృదయంలో విశ్వసించింది, నోటితో ఒప్పుకుంది. మనం ఆది సంఘంలో చూస్తాం, పేతురు గారు వాక్యం చెప్తుంటే వారి హృదయం గుచ్చుకుందంట. ఆ మాట చూద్దామా ఒక్కసారి? అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, చివరిలో ఫుట్నోట్లో ఉంది, పొడవబడి సహోదరులారా మేమేమి చేతుమని అడిగిరి. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేయాలండి? నొచ్చుకోవాలి, గుచ్చబడాలి. ఎందుకంటే ఈ వాక్యం ఎలాంటిది? సజీవమైనది, బలమైనది. ఈ వాక్యం, ఈ దేవుని వాక్యం ఆషామాషి కాదు. చరిత్ర గ్రంథం, చరిత్ర ఆధారాలు, చరిత్రలో ఈ దేవుడు సత్యమైన దేవుడు. ఎన్ని ఆధారాలండి! దేవుని వాక్యాన్ని కనుక క్రమంగా మనం చదివితే ఆ చరిత్ర ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆదికాండం గ్రంథం, నిర్గమాకాండ గ్రంథం ఎంత కొనసాగింపు ఉందో చూసారా? ఎక్కడ బ్రేక్స్ లేవు. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట నెరవేర్చబడింది. దేవుడు అలాంటి గొప్ప రక్షణ ప్రణాళికలో స్త్రీలను వాడుకున్నాడు. ఆ స్త్రీలు ఎవరు అంటే, ఈమె ఒక కనారీరాలు, సిప్పోరా ఒక మిద్యానీరాలు. దేవునికి పక్షపాతం లేదు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. మనందరినీ ఆయన ప్రేమించాడు. మనందరి కోసం ఆయన తనకి కుమారుని పంపించాడు. కుమారుడైన ప్రభువు ప్రాణం పెట్టారు. రాహావు కూడా రాహావను వేశ్య అనుంది, కానీ ఆమె విశ్వాసం ఎంత గొప్పదో. రాహాబు గురించి నేను అన్ని విషయాలు చెప్పట్లేదు, కానీ మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగం. రాహాబును కూడా దేవుడు తన యొక్క విమోచన ప్రణాళికలో వాడుకున్నాడు. ఎట్లా? ఇశ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఆ యెరికో పట్టణంలో వేగుల వారిని దాచి ఆమె సహకరించింది. దానిని బట్టి రాహాబు ఏ వంశంలోనికి వెళ్ళింది? ఇశ్రాయేలుడైన సల్మానుని వివాహం చేసుకుంది, బోయేజుకు జన్మనిచ్చింది. బైబిల్ చరిత్రలో ఆమె కూడా స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఒక అన్యురాలైన, ఒక వేశ్య అయినా మన దేవుడు రెండవ అవకాశాన్ని ఇచ్చిన దేవుడు మనకి. ఆయన మనం గతంలో బ్రతకడం ఆయనకి ఇష్టం ఉండదు. మన గతాన్ని మరచి ఆయన హత్తుకొని భవిష్యత్తు వైపు మనం అడుగులు వేయాలని ఆయన ఇష్టపడే దేవుడు. తప్పటడుగులు వేసిన ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన వైపు చూసి ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చాలని మనందరి గురించిన దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం, కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడం, స్వాస్థ్యాలు పంచిపెట్టడం. యెహోషువ గ్రంథం చివరికి వచ్చేటప్పటికి యెహోషువ మరణం, అహరోను తర్వాత తన కుమారుడు ఎలియాజరు ప్రధాన యాజకుడు అవుతాడు. ఎలియాజరు కూడా మరణించడం యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. రేపటి దినాన ఇంకా దేవుడు ఆయన విమోచన ప్రణాళికలో ఎవరెవరిని ఏ రీతిగా ఎలాంటి పరిస్థితుల్లో వాడుకున్నాడనే విషయం చూద్దాం. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూసామండి? ఆది కాండం నుంచి యెహోషువ గ్రంథం వరకు. ఆది కాండంలో అబ్రహాము చరిత్ర ఊరు అనే పట్టణం నుంచి ప్రారంభమైతే దేవుడు 12వ అధ్యాయంలో వాగ్దానం చేసిన ఆ దేశాన్ని యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలీలందరూ కూడా చేరుకున్నారు. బైబిల్ చరిత్ర ఇది.
ఆధారాలతో కూడిన చరిత్ర కలిగిన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. స్త్రీలమైన మనందరినీ ఆయన ప్రేమించి గొప్ప ఉద్దేశం కొరకు రక్షించుకుని మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయనతో, వాక్యంతో, ప్రార్థనతో సమయం గడుపుతూ, ప్రభువా మీరు నన్ను రక్షించుకున్న మీ ఉద్దేశాన్ని నెరవేర్చండి, నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ప్రార్థన చేద్దామా? తల వంచుదాం. ప్రభువు మనందరినీ తన విలువైన రక్తం ఇచ్చి తన సొత్తుగా చేసుకున్నారు. ఏ ఉద్దేశంతో, ఏ వ్యక్తికి నిన్ను నన్ను భార్యగా చేశాడు, ఏ గృహానికి కోడలుగా నడిపించారు, ఏ బిడ్డలకి తల్లులుగా చేశాడు, ఏ ఉద్యోగం ఇచ్చి ఏ స్థలంలో ఉంచాడో, ఏ గ్రామంలో ఉంచారో, ఏ సంఘంలో నాటాడో ప్రభు, అక్కడ మన పాత్ర ఏంటి, ఏ బాధ్యత మనం చేయాలని దేవుడు సంకల్పించాడో దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. మన జీవితాలను ఆయనకు అప్పగిద్దాం. ఎక్కడైనా తప్పిపోయినా ఆయన క్షమించే దేవుడు, రెండవ అవకాశం ఇచ్చే దేవుడు. మన గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తు వైపు అడుగులు వేయడానికి నిరీక్షణనిచ్చే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఒక్కసారి మన జీవితాలను ఆయనకు అప్పగించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు. బైబిల్ చరిత్రలో మా కొరకు మీరు సంకల్పించిన విమోచన ప్రణాళికలో మీ చేత వాడబడిన బలహీనమైన స్త్రీలను, ఎన్నికలేని స్త్రీలను, మీ ప్రజలుగా పిలువబడని స్త్రీలను కూడా మీరు ఎంత గొప్పగా వాడుకున్నారు. బలహీనతలను బట్టి తప్పడడుగులు వేసినా సరిదిద్దుకోవడానికి మీరు ఎలాంటి అవకాశం ఇచ్చి మీరు వాడుకున్నారు, మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభువా మీకు వందనాలు. ప్రాణమిచ్చి మమ్మల్ని కొన్నారు. ప్రభువా మీకు వందనాలు. మీ కుమారుణ్ణే మా కొరకు ఇవ్వడానికి వెనుక తీయని దేవుడు. ప్రభువా మీకు వందనాలు. అంతగా మీరు మమ్మల్ని ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు. ఎంత అయోగ్యులము, ఎంత తప్పిపోయిన వారము, మీరే మమ్మల్ని వెతికి రక్షించుకొని మీ బిడ్డలుగా చేసుకుని జీవం కలిగిన సంఘంలో మమ్మల్ని సభ్యులుగా ఉంచి ఇంత గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు. ప్రభువా మీకు వందనాలు. ఈ భూమి మీద మేము జీవించవలసిన కాలంలో మీ ప్రణాళికను మేము నెరవేర్చాలని మీరు ఉద్దేశించారో ఆ ప్రణాళిక కొరకు మమ్మల్ని మేము మరొకసారి మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం. ప్రభువా మమ్మల్ని క్షమించండి. తప్పిపోయిన మా పరిస్థితిని బట్టి క్షమించండి. మీతో మేము సహవాసం చేయలేని పరిస్థితిని బట్టి క్షమించండి. వాక్యంలో, ప్రార్థనలో ఎదగని పరిస్థితులను బట్టి క్షమించు ప్రభువా. మీతో సహవాసం చేయటానికి మమ్మల్ని ఆటంకపరుస్తున్న వాటన్నిటినీ ప్రక్కకు పెట్టి నాయన మీ పాదాల దగ్గర సమయం గడపడానికి, మీ ఉద్దేశాలు మేము నెరవేర్చడానికి మమ్మల్ని అందరినీ నాయన బలపరచండి ప్రభు. మీ సహాయం లేనిది మేమేం చేయలేమని ఒప్పుకుంటాం నాయన. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు నాయన. ఈ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి నాయన. రేపటి దినం కూడా మీ సేవకులను మీరు సిద్ధపరచండి, మా హృదయాలను మీరు సిద్ధపరచండి. మంచి ముగింపును మీరు మాకు అనుగ్రహించమని, మీ చిత్తంలో ఉన్న ప్రతి బిడ్డను మీరే నడిపించి ఈ కూడికల ద్వారా మీ నామం మీరు మహిమపరచుకోమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఇంతవరకు మనం కొందరు స్త్రీలను గురించి రక్షణ విమోచన ప్రణాళికలు మనం ఇంతవరకు చూసిన స్త్రీల గురించి చాలా విన్నాం. చాలామంది స్త్రీలను మనం చూపించారు. రాహేలు, లేయా, తామారు, ఆసెనెతు, షెఫ్రాపూయ, ఇలాగ అందరినీ దేవుని ఇశ్రాయేల్ జనాంగంలో నుంచే కాకుండా అన్య జనాంగంలో నుంచి, అలాగే అన్యులను
అన్ని స్త్రీలను దేవుని మీద విశ్వాసించి ప్రార్థించేవాళ్ళని దేవుడు కరుణించేవాడని, దేవుడు రక్షించేవాడని మనం నేర్చుకున్నాం. మరి రాహబు కూడా గతాన్ని గుర్తు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మేలుని చూసి ఎలాగా రక్షణ పొందిందో, అలాగే ఇప్పుడు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో ఆలోచన చేసి తన ఎలా రక్షణలోకి వచ్చిందో కూడా తెలుసుకున్నాం. మరి అనేక మంది ఉన్న పిలవబడిన వారు కొందరే. ఆ కొందరిలో మనం కూడా ఉండాలి. మనం కూడా దేవునిలో భక్తితో, మంచి వాక్యంతో, ప్రార్థనతో ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. అలాంటి స్త్రీలుగా మనం అందరం కొనియాడబడాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇంతవరకు చెప్పిన మరి స్వర్ణ శిరీష గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముగింపు ప్రార్థన బళ్ళ నవరత్న పాస్టర్ గారు వచ్చి చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఘనమైన మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నామనైనా. స్థానిక సంఘం ద్వారా స్త్రీల సమాజం వారు ఏర్పాటు చేసినట్టున్నది ఈ స్త్రీల సభలను బట్టి మిమ్మల్ని స్తుతించగలుగుతూ ఉన్నాం. గత రాత్రి నుండి ఈ సభలను ప్రభువా మీరు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభువా మీరు జరిగిస్తూ ఉన్నారు. నైనా నీ సేవకులను మా మధ్యకు మీరు తీసుకుని వచ్చి వారి ద్వారా ప్రభువా ఇవ్వబడుతున్నట్టున్నది నైనా శ్రేష్టమైన వర్తమానాలు మా జీవితాలను ప్రభువా స్పందింపజేసేటున్నది వర్తమానాల ద్వారా విశ్వాస జీవితంలో మీరు బలపరుస్తున్నట్టున్నది విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామనైనా. మీ ప్రణాళికలో మమ్మలను కూడా మీరు ఉంచినందుకు మీకు వందనాలు. ఇంకా ప్రభువా, ఎవరైతే ఇంకా మిమ్మల్ని అంగీకరించకుండా, మిమ్మల్ని తెలుసుకోకుండా ఈ లోకంలో ప్రభువా జీవిస్తూ నైనా వారి జీవితాల్లోనైనా మిమ్మల్ని తెలుసుకున్నాము అన్నట్టుగానే ఉంటూ మిమ్మల్ని ఎరగకుండా ఉంటున్నట్టున్నది నీ బిడ్డలను మీరు దర్శించి ఈ రాత్రి ప్రభువా మీరు మాట్లాడి వారి జీవితాలలో మీరు కలిగి ఉన్నట్టున్నది ప్రణాళికను, ఉద్దేశాన్ని వారు నెరవేర్చి వారి జీవితాల్లో ప్రభువా మీరు నమ్ముకోవడానికి అటువంటి కృపనైనా వారికి మీరు అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. రేపు రాత్రి జరగనై ఉన్నటువంటి కూడికలను మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు జరిగించి మంచి ముగింపును ప్రభువా మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని, నీ దాసురాలను ప్రభు ఇంకనూ బలపరిచి నైనా మీరు అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మీరు వాడుకొని మీరే మహిమ, ఘనతా ప్రభావాలు పొందుకొనమని నైనా స్థానిక సంఘాన్ని, నైనా స్త్రీల సమాజం వారిని, పెద్దలను, విశ్వాసులను మీ కృపాస్థలకి మేము అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి, మన ఆధునికర్త అయిన పరిశుద్ధాత్మ నుండి ఇక్కడ కూడి ఉన్నటువంటి మనకును, ఆయన్ని ప్రేమిస్తున్నటువంటి సకల పరిశుద్ధులకును, స్థానిక సంఘానికి ఆయన కృపా సమాధానములు నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.